మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మీరు అబ్జర్వ్ చేశారా? చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు. చాలామంది స్టూడెంట్స్ అప్రాక్సిమేట్లీ 50% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకున్నారు, బీటెక్ చేశారు, డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ కూడా చేశారు. కానీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ అన్నీ రాశారు, ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే తలపడుతుంటారు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. సో నేను దీంట్లో రీసెర్చ్ చేశాను. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ అ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ English to people for 10 years now, and I have trained more than 2,000 people so far. So I have a proved technique and proved method. By using my course, by using my techniques, I have helped so many people till now. So I want to share all the secrets with you, by which నా సీక్రెట్స్ అన్ని యూజ్ చేసి చాలా తక్కువ సమయంలోనే కష్టపడకుండా ఈజీ మెథడ్లో, న్యాచురల్ మెథడ్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను మీకు తెలియజేస్తాను త్రూ మై క్లాసెస్. సో నేను నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేవాడిని. ఐ యూస్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ సిన్స్ మై స్కూల్ డేస్. కానీ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఫ్రెండ్ ఒకరు, అతనికి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చందానగర్లో, ఆ సార్ నాతో మాట్లాడిన తర్వాత మా ఇన్స్టిట్యూట్లో నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేస్తావా అని నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నా మైండ్లో ఆ సార్కి నేను ఏం చెప్పానంటే, సార్ నేను ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా మాట్లాడగలను, కానీ నేను ఎప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేయలేదు, సో ఐ డోంట్ నో హౌ టు టీచ్ అని సార్కి చెప్పిన. సార్ ఏం చెప్పారంటే, నేను నీకు ఒక గ్రామర్ బుక్ ఇస్తాను, ఆ గ్రామర్ బుక్లో గ్రామర్ నేర్చుకొని స్టూడెంట్స్కి టీచ్ చేయాలి, యూ కెన్ డూ ఇట్, ఐ ట్రస్ట్ యూ అని నాకు చెప్పారు. అయితే నేను వితౌట్ ఎనీ టీచింగ్ ఎక్స్పీరియన్సే నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నాను 10 years క్రితం. నేనేమనుకున్నానంటే, చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు వస్తారేమో, తెలుగు మీడియం వాళ్ళు వస్తారు, హిందీ మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు వస్తారు, వీళ్ళకే కదా టీచ్ చేయాల్సి ఉంటుంది, నేను ఈజీగా టీచ్ చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను. అప్పుడు నా ఇన్స్టిట్యూట్ పేరు కూడా స్పీక్ వెల్ ఇంగ్లీష్ అకాడమీ పేరుతో స్టార్ట్ చేసిన. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళని చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, కాలేజెస్లో డిగ్రీ, పీజీ, బీటెక్ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం ఏంటి అనేసి నా మైండ్లో క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో చాలామంది ఎంఏ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు కూడా, ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. నేను వాళ్ళకి అడిగాను, మేడం మీరు ఎంఏ ఇంగ్లీష్ చేశారు, మీకు ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రాలేదు అని అడిగితే, వాళ్ళు సార్ మేము ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మాకు రాలేదు, డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చేశాము, పీజీ వచ్చేసి డిస్టెన్స్లో, ఎంఏ ఇంగ్లీష్ డిస్టెన్స్లో కంప్లీట్ చేశాము, సో మాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు అని ఒక రీజన్ చెప్పారు. కానీ ఆ రీజన్ నాకు డైజెస్ట్ అవ్వలేదు. నేను ఇక వీళ్ళకి ఎలా టీచ్ చేయాలి అనేసి ఒక థాట్లో ఉన్నాను, ఒక డిలెమాలో ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో, కాలేజెస్లో ఆల్రెడీ వాళ్ళకు ప్రతి ఇయర్ గ్రామర్ టీచ్ చేయబడింది, ఇంగ్లీష్ టీచర్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్ రాస్తారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లోనే రాస్తారు. అయినా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకు సరిగా రాలేదు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో కూడా గ్రామరే టీచ్ చేయబడుతుంది, మళ్ళీ అదే గ్రామర్ టీచ్ చేయబడుతుంది. అయితే నా మైండ్లో క్వశ్చన్స్ ఏమొచ్చినాయంటే, 15 to 20 years వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు, 15 to 20 years గ్రామర్ నేర్చుకున్నారు, ఎగ్జామ్స్ రాశారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్లోనే అన్ని రాశారు సబ్జెక్ట్స్, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకి రాలేదు. అయితే 15 to 20 yearsలో రాని ఇంగ్లీష్ 40 daysలో నేను ఎలా టీచ్ చేయాలి, 40 daysలో వాళ్ళు నేర్చుకోగలరా, లాంటి థాట్ నా మైండ్లో వచ్చింది. బికాస్ అక్కడ ప్రాబ్లం తెలియదు, ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియదు. వితౌట్ నోయింగ్ ద ప్రాబ్లం ఐ కుడెంట్ గివ్ సొల్యూషన్. సో అక్కడ నుంచి నేను కొంచెం రీసెర్చ్ చేద్దామని ఆలోచన నాకు వచ్చింది, రీసెర్చ్ చేద్దామని స్టార్ట్ చేశాను. వై? బికాస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ వెరీ యంగ్ ఏజ్. ఐ స్టార్టెడ్ టీచింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. సో నా మైండ్ అప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉంది, సొల్యూషన్ తెలుసుకోవాలి, సొల్యూషన్ కనుక్కోవాలి అని ఆ సొల్యూషన్ మీద నేను చాలా ఫోకస్ చేశాను. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు ఏం చెప్తానంటే, 50% ఎస్ఎస్సి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళలో 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు, రిమైనింగ్ 50%కి వచ్చింది. అంటే అక్కడ స్కూల్ తప్పు కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. వై? బికాస్ అక్కడ స్కూల్ తప్పు అనుకుంటే రిమైనింగ్ వాళ్ళకి కూడా రాకూడదు, కానీ ఒక 50% స్టూడెంట్స్కి వచ్చింది, ఒక 50% స్టూడెంట్స్కి రాలేదు. అయితే రాని వాళ్ళకి ఎందుకు రాలేదు, పీజీ వరకు రాలేదు అని నా ఒపీనియన్ ఉంది.
ఇంకో సైడ్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, ఎవరైతే ఫస్ట్ క్లాస్లో చదువుతున్నారో ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకి, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తుంది. మీరు చాలామంది చిన్నపిల్లలకి విని ఉంటారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది వస్తుంది. అయితే ఆ చిన్న పిల్లలకి గ్రామర్ తెలుసా? చిన్నపిల్లలకి గ్రామర్ తెలియదు, దే డోంట్ నో గ్రామర్, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తుంది. ఇక్కడ పెద్ద పిల్లలకి పీజీ బీటెక్ చేశారు, ఎంఏ ఇంగ్లీష్ చేశారు, వీళ్ళకి గ్రామర్ తెలియదా? గ్రామర్ తెలుసు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకు రావట్లేదు, రైట్? సో ఇవన్నీ చూసిన తర్వాత ఒకవైపు చూస్తే గ్రామర్ రాని వాళ్ళు చిన్న పిల్లలు, ఎక్కువ ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు చిన్న పిల్లలకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తుంది. ఇంకో సైడ్ చూస్తే గ్రామర్ తెలిసిన వాళ్ళకే, ఇంటెలిజెంట్ పిల్లలకే ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు, వీళ్ళు భయపడుతున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ అనేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక తెలుగు న్యూస్ పేపర్లో, అంటే నేను ఒక 7 to 8 years నేను జూనియర్ కాలేజెస్లో కూడా యాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్ టీచ్ చేశానండి. ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేశాను. సో ఒక జూనియర్ కాలేజ్లో నేను లీజర్గా కూర్చొని ఉన్నాను. మా టేబుల్ పైన ఒక తెలుగు న్యూస్ పేపర్ ఉంది. ఈనాడు న్యూస్ పేపర్, అది ప్రతిభ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. జస్ట్ క్యాజువల్గా కూర్చొని నేను పేపర్ పేజెస్ టర్న్ చేస్తున్నప్పుడు నేను ఒక చిన్న ఆర్టికల్ చూశానండి. ఆ ఆర్టికల్ జస్ట్ చదివిన తర్వాత నా మైండ్లో సొల్యూషన్స్ వచ్చినాయి, నాకు ప్రాబ్లం అర్థమైంది. ఆ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే నాకు ఆన్సర్స్ వచ్చినాయి. డెఫినెట్గా ఆ ఆన్సర్స్ నేను మీతో షేర్ చేస్తాను, ప్రాబ్లం కూడా నేను మీతో షేర్ చేస్తాను. వై? బికాస్ ప్రాబ్లం తెలిస్తేనే సొల్యూషన్ ఇవ్వగలము, ప్రాబ్లం తెలియకపోతే సొల్యూషన్ ఇవ్వలేము, రైట్? సో అక్కడ ప్రాబ్లం, ఆ చిన్న ఆర్టికల్లో నేను లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఒక చిన్న ఆర్టికల్ చూశానండి. అందులో ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నా మైండ్లో 4 ఆన్సర్స్ వచ్చినాయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. వాట్ వర్ ద ఆన్సర్స్? 50% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ చేశారు, పీజీ చేశారు, ఎస్ఎస్సి స్కూల్స్ చదువుకున్నారు, అలాంటి వాళ్ళలో 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు రాలేదు? ఆ ప్రాబ్లం నాకు అర్థమైంది అండ్ సొల్యూషన్ కూడా తెలిసింది. సెకండ్ ఆన్సర్ ఏమొచ్చింది నా మైండ్లో అంటే, రిమైనింగ్ 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా వచ్చింది? ఆ సొల్యూషన్ నాకు అర్థమైంది, ఆ టెక్నిక్ అర్థమైంది. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్న పిల్లలకి వితౌట్ లెర్నింగ్ గ్రామర్, వాళ్ళ మదర్ టంగ్ కూడా ఇంగ్లీష్ కాదు, వాళ్ళ మదర్ టంగ్ తెలుగు అండ్ హిందీ, కానీ చిన్నపిల్లలు మదర్ టంగ్ ఇంగ్లీష్ ఉన్నట్టు అంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారు. సో అక్కడ చిన్నపిల్లలకి వితౌట్ లెర్నింగ్ గ్రామర్, న్యాచురల్ మెథడ్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారో అది కూడా నాకు ఆన్సర్ వచ్చింది. ఫోర్త్ ఆన్సర్ నాకు ఏమొచ్చింది అంటే, అప్పుడు వాట్ ఈస్ ద న్యాచురల్ మెథడ్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్? ఆ న్యాచురల్ మెథడ్ ఏంటో అక్కడ నాకు ఆ రోజు నా మైండ్లో ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత నేను నా ఓన్ కోర్స్ క్రియేట్ చేశానండి. నా ఓన్ కోర్స్ క్రియేట్ చేసి ఆ సొల్యూషన్ అందులో ఇచ్చాను. ఆ సొల్యూషన్ ఇచ్చాక మా బ్యాచ్లో ఉన్న వాళ్ళలో, అంటే 10 మంది ఉంటే 10 మంది స్టూడెంట్స్లో 50% స్టూడెంట్స్, అంటే 5 మందికి, 10 మందిలో 5 మందికి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. రిమైనింగ్ 5 మందికి ఇంకా రాలేదు. జనరల్గా ఏమవుతుందంటే, ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతున్న వాళ్ళలో 10 మంది జాయిన్ అయ్యారనుకోండి, వేరే ఇన్స్టిట్యూట్స్, ఆర్డినరీ జనరల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ 10 మంది జాయిన్ అయితే 7 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. ఎక్కువగా 7 మెంబర్స్ ఫెయిల్ అయిపోతారు. 3కి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఆ 3కి కూడా ఆల్రెడీ గ్రామర్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ గ్రామర్ వచ్చి ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది, వాళ్ళకు సక్సెస్ వచ్చేస్తుంది. కానీ రిమైనింగ్ 7 మెంబర్స్ ఎవరైతే బిగినర్స్గా జాయిన్ అయ్యారో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఆ 7 మెంబర్స్లో 4 బాగా కష్టపడతారండి, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, బుక్స్ నింపేస్తారు ప్రాక్టీస్ చేసి, కానీ ఫెయిల్ అవుతారు, ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాదు. రిమైనింగ్ 3 కోర్స్ మానేసి వెళ్ళిపోతారు. మా దగ్గర కూడా గతంలో ఇలానే జరిగేది. కానీ నేను ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చాక 3 మెంబర్స్ కాకుండా 5 మెంబర్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఇంగ్లీష్ మాట్లాడగలిగారు. కానీ రిమైనింగ్ 5 మెంబర్స్కి రాలేదు. ఆ రిమైనింగ్ 5 మెంబర్స్కి ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా నా సొల్యూషన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఏమనుకున్నాను. కానీ నెక్స్ట్ 2-3 బ్యాచెస్లో కూడా రిమైనింగ్ 5 మెంబర్స్, ఒక 5 మెంబర్స్కి వచ్చింది, 5 మెంబర్స్కి రాలేదు. అయితే ఇంకా కొంచెం రీసెర్చ్ చేశాను. నేను కొన్ని బుక్స్ చదివాను, మైండ్ రిలేటెడ్ బుక్స్, సైకాలజీ రిలేటెడ్ బుక్స్ చదివాను. అక్కడ మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అక్కడ నాకు క్లారిటీ వచ్చిందండి. ఆ క్లారిటీ వచ్చాక సెకండ్ సొల్యూషన్ ఇచ్చాను. నాకు అక్కడ సెకండ్ ప్రాబ్లం తెలిసింది. ఇంకో ప్రాబ్లం ఏంటి? ఆ సెకండ్ ప్రాబ్లం యాక్చువల్గా రూట్ కాజ్ అది. ఆ సెకండ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఫస్ట్ సాల్వ్ చేశానో అది రైజ్ అయింది. అయితే సెకండ్ సొల్యూషన్ ఇచ్చాక 10 out of 10 స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. సో 10 out of 10 స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. ఎవరు డ్రాప్ అవ్వలేదు, ఎవరు కష్టపడలేదు. కష్టపడకుండా ఈజీగా న్యాచురల్ మెథడ్లో మా దగ్గర 2 సొల్యూషన్స్ యూస్ చేసి వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగారు, కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగారు. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.